మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఐఫోన్, యాపిల్ కంపెనీ. కానీ ఆ విజయాల వెనక ఒక సాధారణ వ్యక్తి లేడు. ఒక అసాధారణమైన పోరాటం ఉంది. తన ఉనికి కోసం ఒక అన్వేషణ ఉంది. ఆయన ఎవరో కాదు, స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ 1955 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించారు. ఆయన పుట్టుక ఒక విషాదంతో మొదలైంది. ఆయన కన్న తల్లి పేరు జోన్ షిబుల్, తండ్రి అబ్దుల్ ఫతా జందాలి. జందాలి ఒక సిరియన్ ముస్లిం వలసదారుడు. జోన్ ఒక జర్మన్ కాథలిక్ కుటుంబానికి చెందిన యువతి. వీరిద్దరూ విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు ప్రేమలో పడ్డారు. కానీ అప్పట్లో ఉన్న సామాజిక పరిస్థితులు, జోన్ తండ్రి కఠినమైన నిబంధనల వల్ల వారు పెళ్లి చేసుకోలేకపోయారు. జోన్ గర్భవతిని తెలిసినప్పుడు ఆమె తండ్రి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో వాటా ఇవ్వను అని బెదిరించారు. దీంతో చేసేదేమీ లేక జోన్ ఒంటరిగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను దత్తత ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఇక్కడ ఆమె షరతు పెట్టింది. నా బిడ్డను పెంచుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలని చెప్పింది. మొదట ఒక లాయర్ దంపతులు స్టీవ్ ను దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ చివరి నిమిషంలో తమకు అమ్మాయి కావాలని వారు వెనక్కి తగ్గారు. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పాల్ జాబ్స్, క్లారా జాబ్స్ దంపతులకు ఫోన్ వెళ్ళింది. పాల్ జాబ్స్ ఒక మెకానిక్. ఆయనకు చదువు లేదు. క్లారా కూడా డిగ్రీ చేయలేదు. ఇది తెలిసిన జోన్ షిబుల్ మొదట స్టీవ్ ను వారికి ఇవ్వడానికి నిరాకరించింది. కొన్ని వారాల పాటు కోర్టు పేపర్లపై సంతకం చేయలేదు. చివరకు పాల్ మరియు క్లారా ఒక ప్రామిస్ చేశారు. మేము చదువుకోకపోయినా పర్వాలేదు, ఈ బాబును మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీకి పంపిస్తాం, బాగా చదివిస్తాం అని చెప్పారు. ఆ మాట నమ్మి జోన్ వారిని దత్తత తల్లిదండ్రులుగా అంగీకరించింది. స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ ఒక మాట అనేవారు, పాల్ మరియు క్లారా నా సొంత తల్లిదండ్రులు. ఎవరైనా వారిని దత్తత తీసుకున్నవారు అంటే స్టీవ్ కు కోపం వచ్చేది. స్టీవ్ జాబ్స్ ఆయన కన్న తల్లి కాథలిక్ క్రిస్టియన్, కన్న తండ్రి ముస్లిం. కానీ ఆయన ఈ రెండు మతాల ప్రభావంలో పెరగలేదు. పాల్ మరియు క్లారా జాబ్స్ స్టీవ్ ను లూథరన్ క్రిస్టియన్ పద్ధతిలో పెంచారు. చిన్నప్పుడు ఆయన క్రమం తప్పకుండా చర్చికి వెళ్లేవారు. 13 ఏళ్ల వయసులో స్టీవ్ ఒక మ్యాగజైన్ కవర్ పై ఆకలితో అలమటిస్తున్న బిడ్డల ఫోటో చూశాడు. ఆయన చర్చి పాస్టర్ దగ్గరకు వెళ్లి, దేవుడికి మన గురించి ముందే తెలిస్తే ఈ బిడ్డల పరిస్థితి ఏంటి, ఆయన ఎందుకు కాపాడడం లేదని ప్రశ్నించారు. దానికి పాస్టర్ చెప్పిన సమాధానం స్టీవ్ ను తృప్తిపరచలేదు. ఆ రోజుతో ఆయన చర్చికి వెళ్లడం మానేశారు. చదువు మధ్యలో ఆపేసిన స్టీవ్ తన జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవాలని తపించారు. 1974లో తన స్నేహితుడు డాన్ కాట్కేతో కలిసి భారతదేశానికి వచ్చారు. ఇక్కడే ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. హిమాలయాల్లో తిరిగారు, వేప ఆకులు తిని బతికారు, తలనీలాలు సమర్పించుకున్నారు. ఆయన భారతదేశంలోని నీమ్ కరోలి బాబాను కలవాలనుకున్నారు. కానీ ఆయన అప్పటికే మరణించారు. భారతదేశ పర్యటన తర్వాత ఆయన తిరిగి అమెరికా వెళ్లేటప్పుడు పూర్తి స్థాయి బౌద్ధ మతస్థుడిగా మారిపోయారు. ఆయన తల ముండనం చేయించుకొని భారతీయ వస్త్రధారణతో అమెరికా తిరిగి వెళ్లారు. స్టీవ్ జాబ్స్ తన దత్తత తల్లిదండ్రులు ఇచ్చిన మాట ప్రకారం స్టీవ్ చాలా ఖరీదైన రీడ్ కాలేజీలో చేరారు. కానీ 6 నెలలకే ఆయనకు ఒక విషయం అర్థమైంది. తన తల్లిదండ్రులు జీవితకాలం కష్టపడి దాచుకున్న డబ్బు అంతా తన చదువుకే ఖర్చవుతోంది. కానీ ఆ చదువు వల్ల తనకేం లభిస్తుందో ఆయనకు తెలియలేదు. అప్పుడే ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాలేజీని మానేశారు. కానీ ఆయన క్యాంపస్ వదిలి వెళ్ళలేదు. తనకు ఇష్టమైన కాలిగ్రఫీ క్లాసులకు వెళ్లడం మొదలు పెట్టారు. స్నేహితుల గదుల్లోనే నేలపై పడుకునేవారు. ఆహారం కోసం కోకోకోలా బాటిళ్లను రీసైకిల్ చేసి వచ్చే డబ్బు కోసం మైళ్ళ దూరం నడిచేవారు. ప్రతి ఆదివారం హరే కృష్ణ దేవాలయంలో పెట్టే ఉచిత భోజనం కోసం 7 మైళ్లు నడిచి వెళ్లేవారు. 10 ఏళ్ల తర్వాత మొదటి మెకింతోష్ కంప్యూటర్ డిజైన్ చేసేటప్పుడు ఆ రోజు నేర్చుకున్న కాలిగ్రఫీని ప్రపంచానికి విభిన్నమైన ఫాంట్స్ పరిచయం చేయడానికి కారణమైంది. 21 ఏళ్ల వయసులో స్టీవ్ జాబ్స్ తన స్నేహితుడు స్టీవ్ వోజ్నియాక్ తో కలిసి తన తండ్రి గ్యారేజ్ లో యాపిల్ కంపెనీని ప్రారంభించారు. వారి దగ్గర డబ్బు లేదు. జాబ్స్ తన వ్యాన్ ను, వోజ్నియాక్ తన సైంటిఫిక్ క్యాల్కులేటర్ ను అమ్మి పెట్టుబడి పెట్టారు. అందరూ కంప్యూటర్ అంటే కేవలం ప్రభుత్వాలు, పెద్ద కంపెనీలు వాడే భారీ యంత్రాలు అనుకునేవారు. ఆ కాలంలో ప్రతి సామాన్యుడి చేతిలో కంప్యూటర్స్ ఉండాలి అని కలలు కన్న వ్యక్తి జాబ్స్. యాపిల్ కంపెనీ అద్భుతమైన స్థాయికి చేరింది. కానీ 1985లో తాను నియమించుకున్న సీఈఓతో వచ్చిన విభేదాల వల్ల
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్టీవ్ జాబ్స్ ను ఆయన సొంత కంపెనీ నుండి బయటకు పంపేశారు. అది ఆయన జీవితంలో అతిపెద్ద అవమానంగా భావించారు. 30 ఏళ్ల వయసులో తాను సృష్టించిన సామ్రాజ్యం నుండి తననే వెళ్ళగొట్టబడ్డారు. కానీ ఆయన కుంగిపోలేదు. ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన నెక్స్ట్ అనే కంపెనీని, పిక్సర్ అనే యానిమేషన్ స్టూడియోను స్థాపించారు. టాయ్ స్టోరీ సినిమా దీని ద్వారానే వచ్చింది. విజయం ఇచ్చే భారం కంటే మళ్ళీ ఒక కొత్త వ్యక్తిగా మొదలు పెట్టడంలో ఉండే స్వేచ్ఛ నన్ను మరింత సృజనాత్మకంగా మార్చింది అని ఆయనే స్వయంగా చెప్పారు. 1997లో యాపిల్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ స్టీవ్ జాబ్స్ ను ఆహ్వానించారు. అప్పుడే ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులు వచ్చాయి. 2004లో ఆయనకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని తెలిసింది. వైద్యులు ఆయనకు కొన్ని నెలలే సమయం ఇచ్చారు. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగం మరవలేనిది. మరణం అనేది జీవితం కనిపెట్టిన ఒక గొప్ప ఆవిష్కరణ. అది పాతదాన్ని తొలగించి కొత్తదానికి దారి చూపుతుంది. మన సమయం పరిమితం కాబట్టి వేరెవరో చెప్పినట్టు బతకకండి అని చెప్పారు. స్టీవ్ జాబ్స్ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఆయన ఒక కళాకారుడు. ఆయన పుట్టుకలో ఉన్న అభద్రతా భావం, దత్తత తీసుకున్న తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవం, భారతదేశంలో దొరికిన ఆధ్యాత్మిక శాంతి, ఇవన్నీ కలిపి ఆయనను ఒక అద్భుతమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి. ఆయన ఒరిజినల్ మతం ఏదైనా, ఆయన నమ్మిన మతం మాత్రం పరిపూర్ణత. ఆయన చూపించిన బాటలో నేడు కోట్లాది మంది ఆయన తమ కలలను నిజం చేసుకుంటున్నారు. స్టీవ్ జాబ్స్ జీవితం మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే. నీ గతాన్ని నువ్వు మార్చలేకపోవచ్చు, కానీ నీ కష్టంతో భవిష్యత్తును ఖచ్చితంగా మార్చగలవు. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మీకు ఈ స్టీవ్ జాబ్స్ జీవితంలో ఏ అంశం బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ ఇలాంటి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.